చేసేయండి సార్. ఓకే. మన కోఆర్డినేట్ జామెట్రీలో ఎక్సర్సైజ్ 7.1 ఎక్సర్సైజ్ లో మనము 3 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకున్నాము. ఇది 6th ప్రాబ్లము. వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాబ్లము. So that the following points from a equilateral triangle. So that the following points from an equilateral triangle. అంటే వాడు మనకి ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చేసినట్టే లెక్క. ఎందుకంటే అది ఈక్వల్ ట్రయాంగిల్ అన్నాడు కనుక ఆల్ సైడ్స్ ఎప్పుడు ఈక్వల్గా ఉంటాయి. సరే, నేను ఒక ట్రయాంగిల్ కూడా డ్రా చేస్తాను మనకి కరెక్ట్గా అర్థం అవడం కోసం. సో సపోజ్ దిస్ ఈజ్ మై ఈక్వల్ ట్రయాంగిల్. దీనికి ఒక పేరు కూడా పెట్టుకుంటా. వాడు ఇచ్చిన ప్రకారం ఫస్ట్ సైడ్ ఇది ఫస్ట్ వెర్టిసెస్ ఏ ఆఫ్ ఏ కామా 0, ఇది బి ఆఫ్ మైనస్ ఏ కామా 0, ఇది సి అనుకుంటే సి ఆఫ్ 0 కామా ఏ √3. ఇది నాన్న 0 కామా ఏ √3. దీస్ ఆర్ మై వెర్టిసెస్ ఆఫ్ ట్రయాంగిల్. ఇది ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అని మనం ప్రూవ్ చేయమంటున్నాడు కనుక ఈ లెంగ్త్ ఎంత వస్తుందో ఈ లెంగ్త్ కూడా అంతే రావాలి, ఈ లెంగ్త్ కూడా అంతే రావాలి. అంటే మనము డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా అప్లై చేయాలి. మనం లాస్ట్ క్లాస్లో ప్రూవ్ చేసుకున్నాం. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అంటే ఏ నుంచి బి కొన్న డిస్టెన్స్ రూట్ ఓవర్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇది మనం ప్రూవ్ చేసాం. సో ఇందులో నేను మీకు చాలాసార్లు చెప్తా ఉంటాను, నేను ఇక్కడ హైలైట్ చేసిన మరి ఈ ఏబి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఒకటి x1 y1 ఇంకొక పాయింట్ x2 y2 అనుకోవాలి. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ లెంగ్త్ వస్తుంది. సో ఇది x1 y1 అనుకుంటే ఇది x2 y2 అవుతుంది. మనం జస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సో ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఈక్వల్స్ టు రూట్ ఓవర్ x2 మైనస్ x1 అంటే మైనస్ ఏలోంచి ఏ తీసేస్తా. సో మైనస్ ఏ హోల్ స్క్వేర్. అంటే ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, మైనస్ ఏ అనేది x2 ఫార్ములాలో ఇదిగో మైనస్ ఉంది, మైనస్ పెట్టాను. x1 వాల్యూ a1 రాసేసా ప్లస్ y2 మైనస్ y1 అంటే y2 ఇక్కడ 0, సో నేను ఇక్కడ 0 రాశాను. మైనస్ y1 అంటే ఇక్కడ మీకు కనబడుతుంది, మళ్ళీ ఇది కూడా మనకి 0నే వచ్చింది, రాసేసా. సో రూట్ ఓవర్ మైనస్ ఏ అంటే మైనస్ 2a హోల్ స్క్వేర్. సో ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి అన్న, ఇక్కడ 0 మైనస్ 0 అంటే 0 కదా, ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది కదా. 0 మైనస్ 0 హోల్ స్క్వేర్ అంటే అగైన్ 0 రాసేసారు. టోటల్గా ఇక్కడ మైనస్ 2a హోల్ స్క్వేర్ వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు మైనస్ 2a టైమ్స్ మైనస్ 2a మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అగైన్ 2a హోల్ స్క్వేర్ ఇలా రాసేసా. అంటే ఇక్కడ నాకు 2a హోల్ స్క్వేర్ వస్తుంది. ఈ స్క్వేర్ రూట్ ఏమవుద్ది, క్యాన్సిల్ అయిపోయి నాకు డిస్టెన్స్ 2a వస్తుంది. అంటే ఇది ఎంతది 2a. సో ఈ డిస్టెన్స్ కూడా 2a వస్తుంది, ఈ డిస్టెన్స్ కూడా 2a వస్తుంది. చూద్దాం వస్తుంది లేదు. నౌ వీఆర్ కమింగ్ టు బీసీకి వచ్చినప్పటికి రూట్ ఓవర్ మళ్ళీ ఇదే ఫార్ములా అప్లై చేస్తాం. ఇక్కడ మీకు అర్థం అవడం కోసం మళ్ళీ జాగ్రత్తగా ఇవి అరైజ్ చేసేసేసి
ఇప్పుడు మళ్ళీ ఇందులో దీన్ని నేను x1 y1 అనుకుంటా, దీన్ని x2 y2 అనుకుంటా, మళ్ళీ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తా. అంటే బీసీ డిస్టెన్స్ x2 మైనస్ x1 అంటే 0 మైనస్ 0 మైనస్ మళ్ళీ మైనస్ ఏ వస్తుంది. ఎందుకంటే x2లోంచి x1 తీసేటప్పుడు ఒక మైనస్, ఇక్కడ ఒక మైనస్ ఉండటం వల్ల మైనస్ ఆఫ్ మైనస్ ఏ వస్తుంది. ఇది చాలా జాగ్రత్తగా చేయాలి, చాలా ఇంపార్టెంట్, చాలా కేర్ఫుల్గా చేయాలి, రాకపోతే ఆన్సర్స్ రాంగ్ వస్తాయి. సో మైనస్ ఆఫ్ మైనస్ ఏ హోల్ స్క్వేర్. నౌ కమింగ్ టు y2 మైనస్ y1. y2 అంటే a√3 మైనస్ ఇక్కడ ఏముంది మనకి, ఇక్కడ 0 ఉంది, 0 రాసేసా హోల్ స్క్వేర్. y2 మైనస్ y1 కూడా అయిపోయింది. మొత్తం అంతా రూట్లోనే ఉంటుంది, గుర్తుంచుకోండి. సో ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుద్ది, ప్లస్ అయ్యి 0 ప్లస్ ఏ అవుతుంది. ఇక్కడ 0 ప్లస్ ఏ అవుతుంది. ఇక్కడ కొద్ది రూట్ కొద్ది పెద్దది పెట్టుకుందాం. ఓకే, 0 ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ 0కి వాల్యూ ఉండదు కనుక ఏ స్క్వేర్, ఈ √3 హోల్ స్క్వేర్ చేస్తే ఒక 3 కూడా బయటకు వస్తుంది, ఇంటూ 3 అవుతుంది. నౌ కమింగ్ టు ద సింప్లిఫికేషన్. ఇక్కడ చూడండి అన్న, ఇది 0 ప్లస్ ఏ అంటే ఏ స్క్వేరే కదా, రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ 3 టైమ్స్ ఏ స్క్వేర్, 3 టైమ్స్ ఏ స్క్వేర్, దట్ ఈస్ ఈక్వల్స్ టు 3a స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ 4a స్క్వేర్. మరి దీన్ని రూట్ ఓవర్ 2a హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా, 2 2s are 4 a స్క్వేర్. ఈ స్క్వేర్ రూట్ కట్ అయిపోయి మళ్ళీ నీకు 2a వస్తుంది. అంటే ఇక్కడ 2a వచ్చింది, ఇక్కడ కూడా మనకి 2a వచ్చింది. అంటే రెండు సైడ్స్ ఈక్వల్ అయిపోయింది. సో నువ్వు ఏసీ కనుక ఫైండ్ అవుట్ చేసి ఇది కూడా మనకి 2aనే వస్తుంది. సో నేను డైరెక్ట్గా ఏసీ ఫైండ్ అవుట్ చేస్తున్నాను, దట్ ఈస్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ ఒకటి ఇది x2 y2 అనుకున్నాం అనుకో, ఇది x1 y1 అవుతుంది కదా ఎలాగూ. ఇది మనం అరేంజ్ చేసేసుకున్నాం కన్ఫ్యూజన్ లేకుండా. సో ఇప్పుడు ఇందులో సేమ్ మళ్ళీ ఫార్ములా అప్లై చేస్తాం. x2 మైనస్ x1 0 మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ a√3 మైనస్ 0 a√3 మైనస్ 0 హోల్ స్క్వేర్. సో అండర్ రూట్లోనే ఉన్నాయి, మర్చిపోద్దు. మళ్ళీ ఇది చేస్తే రూట్ ఓవర్ ఇక్కడ ఏ స్క్వేర్ వస్తుంది ప్లస్ ఇక్కడేమో స్క్వేర్ చేసినప్పుడు 0కి ఎలాగో వాల్యూ ఉంటుంది, ఏ స్క్వేర్ అంటే a√3 హోల్ స్క్వేర్ అంటే మళ్ళీ ఇక్కడ 0కి వాల్యూ లేదు కనుక ఏ స్క్వేర్ వస్తుంది, √3 హోల్ స్క్వేర్ అంటే 3 వస్తుంది. టోటల్గా మళ్ళీ ఇది 4a స్క్వేర్ వస్తుంది, దట్ ఈస్ ఈక్వల్ టు 2a హోల్ స్క్వేర్ అవుతుంది. సేమ్ ప్రొసీజర్, స్క్వేర్ రూట్ కట్ అయిపోయి 2a వస్తుంది. అంటే ఇది కూడా మనకి 2a వస్తుంది. అంటే ఏబి ఈజ్ ఈక్వల్స్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిఏ అయ్యింది. సో ఇందులో ఇన్ ట్రయాంగిల్ ఏబిసిలో ఇది అయింది. దేర్ఫోర్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఏ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఇలా ప్రూవ్ చేయవలసి ఉంటుంది. ఇందులో చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లము అడిగే ఛాన్సెస్ ఉన్నాయి.